అతి పవిత్రమైన ఒక పెద్ద వటవృక్షం చుట్టూతా ఉన్న చప్టా మీద కూర్చుని యువకుడిగా ఎప్పుడు చూసినా 3 పదులు 30 ఏళ్ళు నిండని యువకుడిగా మహానుభావుడైన ఈశ్వరుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. ఆయన మౌనముగా ఉంటాడు. ఆయనకు ఎదురుగుండా మహానుభావులైన ఋషులు, పెద్ద పెద్దవాళ్ళు, వృద్ధులు, పండితులంతా కూర్చుని ఆయన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ఈయన వాళ్ళ సందేహాలన్నీ ఎలా తీరుస్తాడో తెలుసా? ఇప్పుడు నేను మీకు సందేహం తీర్చాలంటే మీ ధర్మ సందేహాలకి గొంతు చెంచుకుని మైకులో చెప్పాలి ఉపన్యాసం చెబితేనే మీకు అర్థమవుతుంది. కానీ ఆయన ఏ ఉపన్యాసం చెప్పట్ట, అలా మౌనముగా చూస్తాడు. చూడగానే వాళ్ళు ఈయనకేసి చూడగానే వాళ్ళ సందేహాలు పటాపంచలవుతాయి. చూపులతో శిష్యుల సందేహములను తొలగించే అత్యంత పవిత్ర గురుమూర్తి దక్షిణామూర్తి. అందుకే గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువు గారు కేవలం వ్యాఖ్యానముగా మౌనమునే ఇస్తాడు, ఆయనకి మౌనమే వ్యాఖ్యానం. కానీ శిష్యులకి సందేహాలు తెరవగా, నేను ఇప్పుడు మీకేసి అలా మౌనంగా చూశాను, ఏమీ చెప్పను, అప్పుడు మీకేం అర్థమవుతుంది? కథ ఏం అర్థమవుతుంది? నేను చెప్పాలి. కానీ ఆయన అలా చెప్పకపోయినా శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. అంత గొప్ప గురువు మేధా దక్షిణామూర్తి. అంతటి మహానుభావుడు ఏమని చెప్పాడో తెలుసునా? నాయన, ఎక్కువగా మౌనముగా ఉండండి, వీలున్నంత వరకు అనవసర ప్రసంగం చెయ్యకండి, ఎక్కడ ఎంత మాట్లాడాలో అలా మాట్లాడండి అని చెప్పాడు. అయినా ఆ ఈశ్వరుడి యొక్క అత్యంత పవిత్రమైన అవతార తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళు అనవసరంగా యుద్ధం చేస్తారు. ఇప్పుడు ఇద్దరు బ్రహ్మ విష్ణువు నేనే గొప్పంటూ వాదోపవాదాలు చేశారు. కోపం పెరిగిపోయింది. బ్రహ్మగారు హంసవాహనం మీద పైకి లేచాడు, గరుడ వాహనం మీద విష్ణువు లేచాడు. బ్రహ్మగారి చేతిలో ఉన్న అత్యద్భుతమైన విల్లు బ్రహ్మకోదండం ఆయన ఎక్కువ పెట్టాడు. దానికి కూడా అజగవం అని పేరు. శివుడి చేతిలోనూ అజగవం ఉంటుంది, బ్రహ్మగారి దగ్గర కూడా అజగవం అనే ఒక విల్లు ఉన్నది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కసారి రెండేసి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవే పేర్లతో. విష్ణువు చేతిలో శారంగం అనే కోదండం ఉన్నది. ఉదాహరణకి ఇప్పుడు ఈ క్షేత్రం ఉంది, ఇది జ్యోతిర్లింగం అవునా కాదా అని ఎవరికైనా ఒక అనుమానం వచ్చింది అనుకుందాం కాసేపు. సహజంగా ఈ సృష్టిలో ఆ అజ్ఞానం ఎవరికీ రాదు. కానీ అప్పుడప్పుడు కొంతమందికి అజ్ఞానవశాత్తు అసలు శ్రీశైలములో మల్లికార్జునుడు జ్యోతిర్లింగమా కేవలలింగమా అని అనుమానం వస్తే ఇది జ్యోతిర్లింగమును నిరూపించడానికి ఒక ప్రమాణం చెప్పారు లింగ పురాణంలో. ఏమిటా ప్రమాణం అంటే, ఇక్కడ దిక్పాలకులకి ఒక మండపం కానీ ఒక స్తంభం కానీ ఉండాలి. ఒక రాతి స్తంభం చుట్టూతో అష్టదిక్పాలకులు విగ్రహ రూపంలో చెక్కబడి ఉంటే అందులో ఉన్నది జ్యోతిర్లింగమే. మళ్ళీ అక్కడ ఇంకో మాట చెప్పాడు, ఇలాగ జ్యోతిర్లింగ కాని ప్రాంతాలలో కూడా స్తంభముల మీద అష్టదిక్పాలకులు ఉన్నారు, అప్పుడు అది జ్యోతిర్లింగమని ఎలా నిరూపిస్తావు? కుబేరుడికి 2 వాహనములు ఉన్నాయి. పంచలింగముల ప్రాంతములో అయితే కుబేరుడు మనిషి మీద ఎక్కుండాలి. అలా కాకుండా నల్లని గుర్రము, చెవులు మాత్రం తెలుపు, తోక తెలుపుగా ఉన్న గుర్రం మీద కూడా కుబేరుడు ఎక్కి తిరుగుతాడు. గుర్తుపెట్టుకోండి, కుబేరుడికి 2 వాహనములు ఉన్నాయి. ఈ 2 వాహనముల గురించి పరాశర స్మృతిలోను అత్యంత పవిత్రమైన సౌనక సంహితలోనూ చెప్పారు. సౌనక సంహిత అనే పేరుతో సౌనకుడు అని ఒక ఋషి రాశాడు. అందులో ఏమన్నాడో తెలుసా? కుబేరుడు నల్లని గుర్రం, ఆపాదమస్తకం నల్లగా ఉండి ఒక్క చెవులు తెల్లగా ఉంటాయి, తోక తెల్లగా ఉంటుంది. అలాంటి గుర్రం మీద జ్యోతిర్లింగ ప్రాంతానికి ప్రయాణం చేస్తాడు. అందుకే జ్యోతిర్లింగం దగ్గర ఒక స్తంభము, ఆ స్తంభం చుట్టూత అష్టదిక్పాలకుల్ని చెక్కినప్పుడు గుర్రం మీద కనుక కుబేరుడు కూర్చుంటే అది అత్యంత పవిత్రమైన సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కంటే శక్తి కలిగిన, అణువు చాలా గొప్పది కదా, అణువు కంటే శక్తి కలిగిన జ్యోతిర్లింగమై ఉంటుంది. ఆ అణువు మహత్తరమవుతుంది, అనేకమైన జీవరాశిని రక్షించే శక్తి కలిగి ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు మీరు చూడండి, లోపల నుంచి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు వృద్ధ మల్లికార్జునుడికి ఇటు శిఖర దర్శనానికి మధ్యలో ఓ చిన్న స్తంభం ఉంటుంది, దాని చుట్టూత దిక్పాలకులు ఉన్నారు. అందులో కుబేరుడు మాత్రం అశ్వారూఢుడై ఉన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, ఓహో, సౌనక సంహితలో చెప్పబడిన శ్లోక ప్రమాణం ఇక్కడుందన్నమాట. ఇవి ఇక్కడ దగ్గరున్న వాళ్ళు చూపిస్తే మనకి తెలుస్తుంది. మనకి పురాణాలు చదవడం వరకు తెలుస్తాయి, కొంతమంది చదవలేకపోతే ఇలా వినడం ద్వారా గ్రహిస్తారు. కానీ
ఇక్కడున్న స్థానికులైతే ఆ స్థానికులు కూడా పరిశోధనా దృష్టి కలిగిన వాళ్ళైతే ఏ మూల ఏ స్తంభం ఉంది, ఎక్కడ ఏ విగ్రహం ఉంది, ఎక్కడ ఏ విధమైన యంత్రం ఉందో చెప్పగలుగుతారు. చెప్పినప్పుడు పురాణములలో చదివిన దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తే అప్పుడు బ్రహ్మానందం కలుగుతుంది. ఇక్కడికి ఎంతమంది మహానుభావులు వచ్చారు! ఇదేం సామాన్యమైన జ్యోతిర్లింగమా? యుగ యుగాలుగా ఇది పవిత్ర స్థలం అయ్యింది. శ్రీనాథుడు కాశీఖండంలో ఈ అత్యద్భుతమైన శ్రీశైల మహిమని వర్ణిస్తూ ఇక్కడున్నటువంటి గండ శిలలెల్ల శంభులింగంబులెందు, ఇక్కడున్న ప్రతి పాషాణం రాళ్ళన్నీ శివలింగములే అన్నాడు. గండ శిలలెల్ల శంభులింగంబులెందు, శంభులింగములు అంటే శివలింగములు. ఇక్కడున్న ప్రతి పాషాణము శివలింగమే. అందుకే ఇక్కడ రాయి పగలగొట్టేటప్పుడు కూడా పూర్వకాలంలో ఋషులు ఆ రాళ్లకి నమస్కారం చేసి పూజించేవారట. ప్రవచనానికి వచ్చే ముందు ఈ దక్షిణం వీపు నుంచి వచ్చాం మేము. వస్తున్నప్పుడు అక్కడ నీళ్లు చల్లుతున్నారు. ఆ నీళ్లు చల్లుతున్న దృశ్యం ఎలా ఉందో తెలుసా? ఈ రాయి అంతా శివలింగం. ఆ శివలింగం మీద సూర్యుడు అస్తమిస్తున్న ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయంలో అభిషేకం చేస్తున్నారనిపించింది నాకు. శివలింగానికి అభిషేకంలా కనపడింది. అది అంత అద్భుత దృశ్యం అన్నమాట. ఒక్క క్షణకాలం శరీరం తన్మయత్వంతో నిండిపోయింది. ఇంచేత పనులు చేయాలి. ఇక్కడ గుడి కట్టాలంటే కొండను తవ్వాల్సిందే, చుట్టూతో అభివృద్ధి చేయాలంటే కొంత పాషాణాన్ని అటు ఇటు పగలగొట్టాలి. ఆ పగలగొడుతున్నప్పుడు పోస్తున్న నీళ్లు శివుడి శిరస్సు మీద అభిషేకంలో ఉంది. ఏం ఊహండి అసలు అది! కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి రాశాడు ఒక అద్భుతమైన పద్యం. చంద్రుడు ఉదయించాడు, అది పూర్ణిమ. పూర్ణిమ నాడు తూర్పు దిక్కున చంద్రుడు నిండు చంద్రుడు ఉదయిస్తే ఆ చంద్రుడే ఒక శివలింగంలో ఉన్నట్ట. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబువార్ధి దరీధ్వాంతము దీపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారా నివహంబులర్చిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశ. ప్రాచీదిశన్ అంటే తూర్పు దిక్కున. తూర్పు దిక్కున ఒక శివలింగం కనపడింది. ఏమిటా శివలింగం అంటే సీతగభస్తి బింబ శివలింగంబు. సీతగభస్తి అంటే చంద్రుడు. తూర్పు దిక్కున చంద్రుడు నిండు పున్నమి గనక గుండ్రంగా తెల్లని కాంతితో ప్రత్యక్షమయ్యాడు. అలా తెల్లగా గుండ్రంగా ఉన్న చంద్రబింబం ఉన్నదే, ఆ తెల్లని చంద్రబింబం ఒక శివలింగం. చంద్రుడే శివలింగంట. ఇప్పుడు ఈ చంద్రుడు శివలింగం కదా, ఆయన ఎక్కడ కనబడ్డాడు? ప్రాచీదిశన్ తూర్పు దిక్కున కనబడ్డాడు. శివలింగానికి ఏముండాలి? పానవట్టం ఉండాలి కదా, నీళ్లు కిందకి వెళ్ళిపోవడానికి. ఉదయగ్రావము పానవట్టం, తూర్పు కొండ. తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు గనక ఆ తూర్పే ఒక కొండ. ఆ తూర్పు కొండ పానవట్టంలో ఉందిట. ఇప్పుడు కిందకి నీరు ప్రవహించాలి కదా, శివుడి మీద అభిషేకం చేశాం, అభిషేక జలం టకటక టకటక గుండం గుండా బయటికి రావాలి. ఇప్పుడు ఈ తూర్పు దిక్కున ఉదయించిన చంద్రుడు అనే శివలింగానికి తూర్పు కొండ పానవట్టం అయితే అభిషేకోద ప్రవాహంబు వార్ధి. చంద్రుడు సముద్రంలోంచి పైకి వస్తున్నాడు తూర్పు వైపున. ఆ సముద్రం ఉందే, సముద్ర జలం, అది అభిషేక జలం. రోజు ఈశ్వరుడి లింగం మీద అసంఖ్యాకంగా జనం వచ్చి నీళ్లు పోస్తూనే ఉన్నారు. ఈ జలాభిషేకం శివుడు పొందుతూనే ఉన్నాడు. ఈ జ్యోతిర్లింగం మీద పోసిన నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆ నీళ్లే సముద్రంట. ఏకంగా సముద్రమే అభిషేక జలం. ఇక దరీధ్వాంతము దీప ధూమము. అప్పుడు సాయంకాలం పూట చీకటి ఉంటుందిగా, అప్పుడప్పుడే క్రమంగా చీకటి చీల్చుకుని చంద్రుడు ఉదయిస్తాడు. ఆ సమయంలో సహజంగానే కాస్త చీకటి ఉంటుంది. ఆ చీకటి ఎలా ఉందట? ఈ శివుడి కోసం ఒక దీపం వెలిగించారు, అందులో నుంచి బయటకు వస్తున్న పొగలా ఉందట. జ్వలద్దీప ప్రభారాశి కౌముది. చంద్రుడి నుంచి ఏమొస్తుంది? వెన్నెల వస్తుంది. ఆ వెన్నెల స్వామివారికి వెలిగించిన దీపముల సముదాయం. శివుడికి దీపం అంటే చాలా ఇష్టం. రోజు శివాలయానికి వెళ్ళి శివుడి సన్నిధానంలో లేక మీ ఇంట్లో పెట్టుకుని ఒక శివలింగం, ఆ శివలింగానికి ఎదురుగుండా దీపాలు వెలిగిస్తే వెలిగించగా వెలిగించగా దీపములు మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది.
మందకొడితనం పోతుంది, చురుకుతనం వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే, తెలివితేటలు పెరగాలంటే, ఆ తెలివితేటలు లోకానికి ఉపయోగించే తెలివితేటలు అవ్వాలంటే శివుడికి ఎప్పుడూ కూడా దీపాలు వెలిగించాలి. బాగా సంపదలు పెరగాలంటే, డబ్బు పెరగాలంటే ధూపం ఇవ్వండి. ధూపాదైశ్వర్యం. అదే శివపురాణంలో కూడా విద్యేశ్వర సంహితలో ధూపాత్ సంపద వాప్నోతి, ధూపం ఇచ్చావంటే శివుడికి నీకు డబ్బులు బాగా వస్తాయి. చాలామంది ఈ మధ్యకాలంలో మాకు డబ్బులు లేవండోయ్, పేదవాళ్ళం బాబోయ్ బాబోయ్ అన్నవాళ్ళు రోజు శివుడికి విడిచిపెట్టకుండా 40 రోజుల పాటు ధూపు స్టిక్ వెలిగించండి, సాంబ్రాణి పొగయ్యండి, అగరత్తులు వెలిగించండి. 40 రోజుల పాటు శివుడి యొక్క లింగ ప్రాంగణంలో, శివుడి లింగం దగ్గర ధూపం వెలిగించి ఆ ధూపాన్ని అలా అలా ఇస్తూ ఉంటే వద్దంటే డబ్బు, అంత డబ్బు వస్తుంది. మళ్ళీ ఈ డబ్బు కూడా మనకు అశాంతి కలిగించే డబ్బు కాదు, ఆనందాన్ని ఇచ్చే డబ్బు వస్తుంది. కొంతమంది డబ్బు సంపాదిస్తున్నారు పాపం, గోడల్లో బంగారపు కడ్డీలు తాపడం చేస్తారు, ఎప్పుడో దొరుకుతారు అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి. గోడలు పగలగొట్టి కడ్డీలు లాగుతారు, వీడిని 7 కడ్డీలు లెక్కిస్తారు 7 వచలు. దానివల్ల ఆ డబ్బు వల్ల ఉపయోగం ఉంది, ఆ డబ్బు మనకి తెచ్చిపెట్టేది జబ్బు. కాబట్టి ఈశ్వరుడికి ధూపం ఇస్తే వచ్చే డబ్బు ఉందే, ఆ డబ్బు పవిత్రమైన డబ్బు అవుతుంది మనకి. దానివల్ల శాంతి లభిస్తుంది. సంపదల వల్ల ఎప్పుడూ శాంతి లభించాలి. శాంతిని ప్రసాదించని సంపద ఎప్పుడూ డబ్బు కాదు, అది ధనము కాదు, అది రోగం. ఆ రోగం మనకు అనవసరం. ఈశ్వరుడు అంత మహాత్ముడు అన్నమాట. అందుకని అది దీపాలు. అలా ఈశ్వరుడి సన్నిధానంలో వెలిగించిన దీపముల వలె చంద్రుడి వెన్నెల కనిపించింది. ఇంకా శివుడి లింగం మీద ఏం పెడతాం? పువ్వులు పెడతాం కదా. పూజ అయిపోయాక, అభిషేకం అయిపోయాక చక్కగా పువ్వులు పేర్చాలి. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయట, తారా నివహంబులు అంటే నక్షత్రములు. ఈ నక్షత్రములు శివలింగం మీద పెట్టినటువంటి పువ్వులు, చంద్రుడు అనే శివలింగం మీద పెట్టిన పువ్వుల్లా కనపడుతున్నాయట. ఈ విధంగా తూర్పు దిక్కున చంద్రుడనే ఒక శివలింగం కనపడింది. శివుడు కనపడితే మనకి సుఖమిస్తాడుగా. ఈ శివుడు ఏం చేస్తున్నాడు? ఈ చంద్రుడనే శివుడు తమోదూర సౌఖ్యదం, చీకటిని తొలగిస్తున్నాడు. చీకటిని తొలగించి వెలుతురనే సుఖాన్ని ఇస్తున్నాడు. అంటే కనిపించిందల్లా శివలింగం కింద ఉంది. ఎప్పుడైనా శివభక్తులకి, పరమ పుణ్యాత్ములైన ఈశ్వర భక్తులకి, నిరంతర శివనామ స్మరణ పరాయణ చిత్తులైన వారికి ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు శివలింగం కింద కనపడుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అంత గొప్పది. అలాంటి అనేకమైనటువంటి దివ్యమైన వస్తువులు కలిగిన ప్రాంతం. అందుకు చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను, ఈసారి వెళ్ళి దిక్పాలకులున్న స్తంభం చూడండి. ఆ స్తంభానికి ప్రదక్షిణ చేయడం కుదిరితే చెయ్యండి, లేదా దానికి నమస్కరించండి. గుళ్ళోంచి బయటికి రాగానే అష్టదిక్పాలకులు అక్కడ చిన్న ఒక శిల స్తంభం మీద కనపడతారు. అలాగే బ్రహ్మగారికి కూడా 2 విండ్లు ఉన్నాయి. ఒకటి గాండివం, మరొకటి అజగవం. ఆయన దగ్గర ఉన్న గాండివం అనే విల్లు అర్జునుడి దగ్గరకు వచ్చింది. బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభ కాలంలో తన మనస్సంకల్పంతో ఒక అద్భుతమైన విల్లు సృష్టించాడు. ఆ విల్లే గాండివం. బ్రహ్మ 60,000 సంవత్సరాల గాండివం అనే విల్లు ధరించాడు. ఆ తర్వాత బ్రహ్మ దగ్గర నుంచి ప్రజాపతి పుచ్చుకున్నాడు. ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడు పుచ్చుకున్నాడు. ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడు పుచ్చుకున్నాడు. చంద్రుడి దగ్గర నుంచి వరుణదేవుడు పుచ్చుకున్నాడు. వరుణదేవుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు పుచ్చుకున్నాడు. అగ్నిహోత్రుడు మెచ్చుకొని ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు కృష్ణుడు ఖాండవ వనాన్ని తగలబెట్టారు. అప్పుడు మెచ్చుకుని అగ్నిహోత్రుడు, నాయన 65 ఏళ్ళు ఈ గాండివం నీ దగ్గర ఉండుగాక అని అర్జునుడికి ఇచ్చాడు. అగ్ని నుంచి గాండివం అనే విల్లు అర్జునుడి దగ్గరకు వచ్చింది. అర్జునుడు పూర్తిగా 65 ఇయర్స్ 65 ఏళ్ళు దాన్ని ధరించాడు. అర్జునుడు మళ్ళీ శరీరం విడిచిపెట్టేటప్పుడు సముద్రంలో వేసేశాడు. అది వరుణదేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. వరుణదేవుడి దగ్గర ఇప్పుడు శాశ్వతంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గాండివం వరుణదేవుడి దగ్గర ఉంది. కానీ ఒకప్పుడు అది బ్రహ్మ దగ్గర ఉండేది. 60,000 సంవత్సరాలు దాన్ని ధరించాడు ఆయన. బ్రహ్మగారు ఈ అజగవము గాండివము అనే 2 విళ్ళు ఎక్కుపెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆ 2 వీళ్లతోటి శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు. మహావిష్ణువు దగ్గర శారంగం అనే కోదండం ఉంది. ఆయన పాశుపతాస్త్రం వేశాడు, ఈయన శివాస్త్రం వేశాడు. ఈ 2 అస్త్రాలు ఆకాశంలో ఢీ అంటే ఢీ అని ఒకదాన్నొకటి ఢీ కొట్టాయి. ఏం యుద్ధం జరిగిందండి! 5,000 సంవత్సరాలు, పంచవర్ష సహస్రాణి తావప్యతి బలోన్మత్తౌ
ఆ ఇద్దరు మహాబలులు, ఒకడు బ్రహ్మ మరొకడు విష్ణువు. మరి సామాన్యమైన బలమా? 5000 సంవత్సరాలు వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళు వేసిన అస్త్రములు ఢీ అంటే ఢీ కొట్టాయి. ఇలా వెనక్కి రావడం, మళ్ళీ ముందుకెళ్ళడం, టక్కన కొట్టుకోవటం. ఆ రెండు కొట్టుకున్నప్పుడల్లా అందులో నుంచి ఎంతంత నిప్పురవ్వలు ఆకాశానికి లేచిపోయాయి. ఎప్పుడన్నా పెద్ద పెద్ద ఎండిపోయిన కట్టెలు కాలిపోతూ ఉంటే అందులోంచి నిప్పురవ్వలు లేస్తాయి పైకి చిటపట శబ్దంతో. ఈ రెండు అస్త్రాలు ఢీ కొడుతూ ఉంటే విస్ఫులింగములు పైకి లేచాయి. విస్ఫులింగములు అంటే అగ్ని ముద్దలు అన్నమాట, నిప్పు ముద్దలు. ఆ కణికలు పైకి ఎగిరిపోయాయి. మామూలు నిప్పు కణికలు కావవి, ఒక్కొక్కటి భూగోళం అంతా ఉన్నాయి ఏకంగా. దాంతో ఏమైంది, ఈ నిప్పు కణికలు లోకాలన్నిటినీ తగలబెట్టడం మొదలుపెట్టాయి. ఈ రెండు అస్త్రములు ఢీకొంటున్నప్పుడు పుట్టిన శబ్దముతో లోకమంతా దద్దరిల్లిపోయింది. మహాయుద్ధం జరిగింది. అది మామూలు యుద్ధం కాదు. ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని ఒక సామెత ఉందిలేండి. ఈ ఇద్దరు యుద్ధం చేస్తుంటే ఈ ఇద్దరు యొక్క అస్త్రములు ఢీ కొడుతూ ఉంటే మధ్యలో జనమంతా కాలిపోవడం మొదలెట్టారు. సముద్రాలు ఉప్పొంగిపోయాయి, నక్షత్రాలు రాలిపోయాయి, గోళాలు కదిలిపోయాయి. ధరణీ చక్రము దిర్దిరే మార్తాండు కుంఠీ భవత్కిరణుండయ్యే దిశా వితానము వడంకెన్ మిన్నదర్చల్ మహీధర సంతానముగ్రక్కునం కదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలెల్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మ్రోసెల్ మహోదగ్రతల్ మొత్తం భూమండలమంతా గిర్ర 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 తిరిగిపోయింది. భూమి గిరగిరా తిరిగిందంటే ఇప్పుడు మనం హాయిగా భూమి సక్రమంగా తిరుగుతోంది కాబట్టి ఉన్నాం. కానీ భూమి కనుక తల్లకిందులుగా తిరిగిపోయిందంటే భూకంపాలు వచ్చి మొత్తం అంతా అందులో కూరుకుపోతాం. అప్పుడప్పుడు భూకంపాలు వస్తే గుళ్ళు కిందకి దిగిపోవటంలా ఇలా ఎన్నో భవనములు, ఊళ్ళు, రాజ్యాలు భూమిలోకి వెళ్ళిపోయాయి. భూమి కంపిస్తే అంత ప్రమాదం. ఆనాడు ఆ ఇద్దరి యుద్ధం వల్ల భూమి కంపించింది. సూర్యభగవానుడి కాంతి తగ్గిపోయింది. అంటే ఈ అగ్నిజ్వాలలు, అస్త్రము నుంచి పుట్టిన అగ్నిజ్వాలల కాంతితో సూర్యుడి కాంతి కూడా తగ్గిపోయిందనమాట. సూర్యుడి కంటే ఎక్కువగా ఈ అగ్ని వెలిగింది. దాంతో సూర్యుడు కనపడకుండా పోయాడు. దిక్కులు మారుమోగిపోయాయి. సముద్రం పొంగిపోయింది. సప్త సముద్రాలు కట్టలు తెగి ఊళ్ళు ముంచేశాయి. పట్టపగలు ఇంతంత పిడుగులు, పిట్ట పిడుగులు అంటే పెద్ద పెద్ద పిడుగులు పడిపోయాయి. ఈ విధంగా భువనములన్నీ సంక్షోభించాయి. అప్పుడు దేవతలు వణికిపోయారు. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వాళ్ళు ఈ కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిలాగస్త్య దాక్షపాదాంగిరస్యాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు అంతా అయ్య బాబో ఈ లోకాలన్నీ సంక్షోభిస్తున్నాయి, ప్రపంచం నాశనం అయిపోతోంది, మనల్ని ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఈ సమయంలో రక్షించేవాడు ఒక్క ఈశ్వరుడు మాత్రమే, ఒక్క శివుడు మాత్రమే అని పరుగున కైలాసానికి వెళ్ళారు. ఆయన ఉత్తర ద్వారం దగ్గరగా చేరి శంభో శంకర ఈశ్వర రక్షించు అని పరిపరి విధాలుగా సాష్టాంగ నమస్కారం చేశారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజ కేయూర బాలేల్దు భూష సద్భక్త పోష. దేవ జగన్నాథ దేవేంద్రుడంతటి వాడి యొక్క నమస్కారాలు అందుకో. ఇదిగో ఈ ఋషులు, ఈ దేవతలు అందరూ నీకు సాష్టాంగ పడుతున్నారు. నువ్వు మహాత్ముడివి, ఇవ్వడమే తప్ప పుచ్చుకోవటం ఎరగని వాడివి, అడిగితే ప్రాణమిస్తావు. పూర్వం పాల సముద్రం చిలికినప్పుడు విషం పుడితే ఆ విషాన్ని నిన్ను తాగమన్నాం. ఎవడన్నా విషం తాగుతాడా? అమ్మో విషం, ఇది మహాభయంకరమైన కషం, ఇది తాగితే ప్రాణాలు పోతాయని అందరూ వణికిపోతుంటే నువ్వు ఒక్కడివే కరుణాస్వరూపుడివి కనుక ఎంత గరళం కంఠంలో నిలబెట్టావు. అంతటి శక్తివంతుడు ఎక్కడుంటాడు? అందుకే నిన్ను మళ్ళీ మేమంతా శరణు కోరుతున్నాం, రక్షించమంటున్నాం. పరమ పవిత్రుడివి నువ్వు తండ్రి. ఇటు బ్రహ్మ అటు విష్ణువు
నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనే తండ్రి అంటే నేనే తండ్రి, నాకు దండం పెట్టంటే నాకే దండం పెట్టు, నేనే సూపర్లేటివ్ డిగ్రీ అని కొట్టుకు తెచ్చిపోతున్నారు. ఆ ఇద్దరి యుద్ధంతో మేము వణికిపోతున్నాం, లోకాలన్నీ నశించిపోతున్నాయి, నీ సృష్టి నాశనం అయిపోవడం నీకు న్యాయమా, రక్షించు అనగానే ఆయన వెంటనే అభయం ఇచ్చాడు. పరమకరుణా స్వరూపుడు ఆయన, తెల్లని పాలనొరగలా ఉంటాడు ఆయన. ఆ మహాత్ముడు వెంటనే దయ చూపించి ఇప్పుడే నేను ఆ యుద్ధం ఆపుతున్నాను అని టక్కన కైలాసంలో మాయమైపోయి ఈ రెండు అస్త్రములు కొట్టుకుంటున్నాయని చెప్పాను కదా, ఆ అస్త్రముల మధ్యలో చేరాడు. అప్పుడే బ్రహ్మగారి అస్త్రం ఇటు, శివుడి విష్ణువు యొక్క అస్త్రం ఇటు వెళ్ళింది. మళ్ళీ అస్త్రాలు ముందుకు వచ్చేలోపు ఆ రెండు అస్త్రముల మధ్యలో ఒక అద్భుతమైన స్తంభం పుట్టింది. మహానల స్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్య తయోస్స నిష్కళ. ఒక అగ్ని స్తంభం పుట్టింది. అదే చరిత్రలో మొట్టమొదటి లింగం. అప్పటి వరకు లింగరూపం లేదు అసలు శివుడికి. బ్రహ్మగారిని ఇటు విష్ణువుని సంతోషపరిచి శాంతపరిచి లోకాలని కాపాడడానికి శివుడు ఒక పెద్ద స్తంభాకారంలో ఉన్న శివలింగంగా మారిపోయాడు. ఆ స్తంభం అగ్నిజ్వాలలతో ఉన్నది, అందుకే మహానల స్తంభం అన్నారు. అనలము అంటే అగ్ని, మహానలం అంటే గొప్ప అగ్ని, మహా అగ్ని, ఎర్రగా మెరిసిపోతున్న నిప్పు స్తంభం అది. అది భయంకరాకారంతో ఉంది. ఆ అగ్ని స్తంభంలోకి రెండు అస్త్రాలు వచ్చాయి. అస్త్రములు అందులో లీనమైపోయాయి. ఇప్పుడు అక్కడెక్కడో ఒక యజ్ఞగుండం ఉంది. ఆ యజ్ఞగుండంలో పెద్ద అగ్ని మండుతోంది. అందులో ఈ ఒత్తేస్తే ఏమన్నా కనపడుతుందా మనకి? ఈ ఒత్తి బొత్తికి ఎంత అగ్ని అంత. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మగారి అస్త్రం, విష్ణువు గారి అస్త్రం చిన్న ఒత్తుల కింద అయిపోయి ఈ శివుడనే అగ్నిస్తంభంలో కలిసిపోయాయి. ఇప్పుడు బ్రహ్మ విష్ణువు తెల్లబోయారు. ఆశ్చర్యమే, ఎక్కడ నుంచి వచ్చింది ఈ మహాస్తంభం? ఎంతో పూర్వం లేదు. మన ఇద్దరు అస్త్రములు ఆ స్తంభంలో క్షణంలో లీనమైపోయాయి. అమ్మ, ఇంతటి అస్త్రములను కూడా తనలో కలిపేసుకున్న ఈ మహాస్తంభం ఎవరు ఎవరు అని వీళ్ళు తెల్లబోయారు. అసలు ఆ స్తంభం దగ్గరికి వెళ్ళలేకపోయారట. అంత వేడిగా ఉంది, అంత కాంతితో ఉంది. అసలు ఒక్క సూర్యుడిని చూస్తేనే మన కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయే, అటువంటిది కోటి సూర్యులు ఆకాశంలో ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకేసారి కోటి సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతియో ఆ శివలింగం నుంచి అంత కాంతి వచ్చింది. అందుకే వాళ్ళు చూడలేకపోయారట. అప్పుడు ఆ శివలింగంలోంచి మాటలు వినబడ్డాయి. ఈ శివలింగం నేనే, ఈశ్వరుణ్ణి. మీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నారు కదా, మిమ్మల్ని అందరినీ సృష్టించిన పరమేశ్వరుణ్ణి నేనే. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేను తెలుస్తాను. ఒకరు పైకి వెళ్ళండి, తలని చూడండి. ఒకళ్ళు కిందకి వెళ్ళండి, ఆ శివలింగం యొక్క మూలం అడుగు చూడండి. మూలము కానీ లేక తల కానీ చూసి మీ ఇద్దరిలో ఎవరు మొట్టమొదటి ఇక్కడికి వస్తారో ఈ స్థలం దగ్గరికి, వాళ్ళే మీ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు. ఇప్పుడు నేను శివలింగాకారం ధరించిన ఈ స్థలం ఈ రోజు నుంచి అరుణాచలమిత్యాహు, అరుణాచలము అని పిలువబడుతుంది. అంటే అరుణాచలం అన్నమాట మొట్టమొదటి శివలింగం పుట్టిన స్థలం. మీరు తిరిగి అరుణాచల ప్రాంతానికి రండి. ఒకరు కిందకెళ్ళండి, మొదలు చూడండి. ఒకళ్ళు పైకి వెళ్ళండి, నా శిరస్సు పైభాగం చూడండి. ఎవరు ముందు ఇక్కడికి రాగలిగితే వాళ్లే గొప్పవాళ్ళు. ఈ స్తంభం మామూలు స్తంభం కాదు, అగ్ని స్తంభం, జ్యోతిర్లింగం ఇది. ఇక్కడి నుంచి భవిష్యత్తులో 12 జ్యోతిర్లింగాలు లోకాలంతటా వ్యాపిస్తాయి. ఇది మామూలు స్ఫటికం కాదు, జ్యోతిస్ఫాటికం. అనగానే వెంటనే వేదము ఆ శివుడి యొక్క లింగాన్ని ఒక అద్భుతమైన స్తోత్రంతో, ఒక శ్లోక రూపంతో స్తోత్రం చేసింది. అదే చరిత్రలో శివుణ్ణి స్తోత్రం చేసిన మొదటి శ్లోకం.